మహోన్నతుడైన దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీకు యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక. ఈ మాట బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనంలో రాయబడింది. స్నేహితులారా, ఏ సమయంలో ఈ మాట రాయబడిందయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభువారు స్వార్థ ప్రకటించుకుంటూ వస్తుంటే కానానుకు చెందిన కానాను అనే ఒక ఊరికి సంబంధించిన బాగా డబ్బున్న ఒక ఆవిడ వాళ్ళ పాపకు ఒంట్లో బాగోక యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి అయ్యా ప్రభువా, నీవు మాకు సహాయం చెయ్యి, మా పాపకు ఒంట్లో బాగాలేదు, నువ్వు ఒక్క మాట చెప్పయ్యా చాలు, మా పాప బాగుంటుంది అంటాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, ఆవిడ బాగా డబ్బున్న ఆవిడ కాబట్టి ఆవిడ్ని పరీక్షించాలి అనుకొని, ఆవిడ్ని చూసి అనేక మంది తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, అమ్మ, నేను వచ్చింది ఇశ్రాయేల్ ప్రజలకి సహాయం చేయటానికి, కానీ మీలాంటి వారికి కాదమ్మా అని చెప్పటం కోసం అని చెప్పి ఆయన ఒక ఉపమాన రీతిగా ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, అమ్మ, నా పిల్లలు తినటానికి నేను రొట్టెలు ఇస్తాను కానీ వేరే వాళ్ళకి ఇవ్వటానికి నేను రాలేదు అంటాడు. అయితే ఆవిడేమంటుందంటే, అయ్యా, నీ పిల్లలు తింటుంటే ఆ చిన్న చిన్న ముక్కలు కింద పడితే కదా, అవే నా కుక్కలుగా ఉన్న మేము తింటాం కదా, మాకు సహాయం చేయయ్యా అని చెప్పి అడిగిద్ది. ఆవిడ్ని కుక్కతో పోల్చుకోవటం చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు ఏమైతే కోరుకున్నావో, నీ పాప బాగుండాలి అని ఏమైతే నువ్వు కోరుకుంటున్నావో అది నీకు ఇప్పుడే జరిగిపోతుంది, నువ్వు వెళ్ళు అని చెప్పి ఆవిడ్ని దేవుడు పంపించేస్తాడనమాట. ఫ్రెండ్స్, ఈ వాగ్దానం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, నువ్వు విశ్వాసంతో గనక ఉండి నువ్వు ఏమైతే అడుగుతున్నావో, ఏమైతే కావాలి అనుకుంటున్నావో అది ఈరోజు అయిపోయినట్టే అంటున్నాడు. అయితే నువ్వు ఒక్కటి చేయాలి, ఏంటో తెలుసా? మనం తగ్గించుకొని ఆయన ముందు మోకరించి అడగాలి, అయ్యా నాకు సహాయం చేయయ్యా అని. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాను అని చెప్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చిన్ని వాక్యం యేసుక్రీస్తు నామములో దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.